ఒక చిన్న గ్రామీణ రైల్వే స్టేషన్లో ఒక ఒంటరి వ్యక్తి ఏదో వెతుకుతూ తిరుగుతున్నాడు. పాలిపోయిన ముఖంతో, గుల్లబారిన కళ్లతో ఉన్న స్త్రీ, ఆ మూర్తి తన గుర్తింపును కోల్పోయినట్లుగా ఉంది. ఆమె ఎవరో, ఆమె ఎక్కడి నుండి వచ్చిందో, ఆమె ఉద్దేశ్యం ఏమిటో ఆమెకు జ్ఞాపకం లేదు. ఏదో ఒకటి కనుక్కోవాలి అని మాత్రమే ఆమెకు తెలుసు, కాని అది ఏమిటో ఆమెకు తెలియదు. ఆమె ఖాళీ స్టేషన్ గుండా వెళుతున్నప్పుడు, ఆమె అడుగుల శబ్దం గోడల నుండి ప్రతిధ్వనించింది. ఆమె మరింత ఒంటరిగా అనిపిస్తుంది. స్టేషన్ పాతది మరియు అరిగిపోయిన పెయింట్ మరియు విరిగిన బెంచీలతో, గాలి క్షీణత మరియు నిర్లక్ష్యం యొక్క వాసనతో దట్టంగా ఉంది. ఆ స్త్రీ స్టేషన్ గుండా నడిచింది. ఆమె ఎవరో గుర్తుపట్టడానికి సహాయపడే ఏదైనా క్లూ కోసం వెతుకుతోంది. ఆమె పాత టిక్కెట్ బూత్లు, వెయిటింగ్ రూమ్లు మరియు పాడుబడిన సామాను బండ్లను కూడా తనిఖీ చేసింది, కాని ఆమెకు ఏమీ దొరకలేదు. సూర్యుడు అస్తమించడం ప్రారంభించినప్పుడు ఆ స్త్రీ నిస్సహాయంగా మరియు కోల్పోయినట్లు భావించి విరిగిన బెంచ్ మీద కూర్చుంది. తన చుట్టూ చీకటి మూసుకుపోతుండగా ఆ స్త్రీకి రైలు వస్తున్న శబ్దం వినిపించింది. ఆమె లేచి నిలబడింది. అది కొన్ని సమాధానాలను తీసుకువస్తుందని ఆశించింది, కాని రైలు స్టేషన్లోకి ఆగినప్పుడు అది ఖాళీగా ఉందని ఆమె గ్రహించింది. ఆ స్త్రీ తనపై నిరాశ నిస్పృహలను అనుభవించింది, మరియు ఆమె వెతుకుతున్నది ఎప్పుడైనా దొరుకుతుందా అని ఆమె ఆలోచించడం ప్రారంభించింది. ఆపై ఆమె వదులుకోబోతుండగా ఆమె చెవిలో గుసగుసలాడే స్వరం వినిపించింది, మీరు రైలు